ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పుణ్య ఆత్మను, పవిత్ర ఆత్మను, ప్రభావశాలి ఆత్మను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ, సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 11/3/2026। आज का हेडिंग मीठे बच्चे, याद की यात्रा में रहो तो पुण्य आत्मा बन जाएगा, स्वर्ग की बादशाही मिल जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర అంటే ఏంటి? మనం ఏదైనా పిలిగ్రిమేజ్కి వెళ్తే అక్కడున్న దేవీ దేవతల్ని తలుచుకుంటూ ఉంటాం ఆ యాత్ర అంతా. మరి ఇప్పుడు కూడా మనం ఒక జర్నీలో ఉన్నాం. ఏ జర్నీది? రిటర్న్ బ్యాక్ హోమ్. మన ఇల్లు పరంధామానికి ఈ ఆత్మ రిటర్న్ వెళ్ళాల్సిందే. మనం ఒక బేసిక్ థింగ్ తెలుసుకున్నాం, నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరం ఇక్కడే ఉంటుంది, ఇక్కడే కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రం తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే, శరీరం నుంచి బయటకి రావాల్సిందే. మరి నేను ఒక స్మృతి యాత్ర, ఒక భగవంతుని తలుచుకునే ఒక యాత్రలో ఉన్నాను, ఒక జర్నీలో ఉన్నాను. ఈ జర్నీలో నేను ఎంతగా మెడిటేషన్ పవర్ అనేది నాలో ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే అంత పుణ్య ఆత్మగా అవ్వగలను. స్వర్గ రాజ్య పదవి అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ సోల్ ప్యూర్గా అయినట్టయితే అది తీసుకోబోయే లైఫ్ కూడా చాలా ప్యూర్గానే, ఉన్నతంగానే, ఎలివేటెడ్గానే ఉంటుంది అనేది ఒక లాజిక్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. प्रश्न, ब्राह्मण जीवन में अगर अतीन्द्र सुख का अनुभव नहीं होता है तो क्या समझना चाहिए? जरूर सूक्ष्म में कोई ना कोई पाप होते हैं, देह अभिमान में रहने से पाप होते हैं, इस कारण उस सुख की अनुभूति नहीं कर सकता। अपने को गोप गोपियों समझते हुए अतीन्द्र सुख की वासना नहीं आती है। जरूर कोई भूल होता है, इसलिए बाबा को सच बतलाकर श्रीमत पर चलते रहो। మరి ఈ బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు? ఒకవేళ సూక్ష్మంగా, మేబీ కంటికి కనపడకపోవచ్చు, బుద్ధి ద్వారా కూడా ఏదైనా తెలిసి తెలియకుండా పాపం చేశాను అంటే, ఎలాంటి బాడీ కాన్షియస్లోకి వచ్చి పాపం చేశాను అంటే దాని కారణంగా కూడా నాకు హ్యాపీనెస్ అనేది లభించదు. గోపి వల్లభుడు పరమాత్మ, వారికి పిల్లలైన మనం సదా అతీంద్రియ సుఖం, కంప్లీట్ స్పిరిచువల్ ఇంటాక్సికేషన్, అన్లిమిటెడ్ సూపర్ సెన్షియస్ జాయ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. అంతటి జాయ్ఫుల్ స్టేజ్ లేదు అంటే అర్థం నేను పరమాత్మ యొక్క శ్రీమతం పైన నడవటం లేదు అని. 24 అవర్స్లో ఎంత సమయం అంతటి హ్యాపీనెస్ని మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. నిరాకార్ భగవాను వాచా,
నిరాకారుడు, భగవంతుడు, పరమాత్మ, గాడ్, సుప్రీం సోల్, శ్రేష్టాతి శ్రేష్టమైన వారు, శివ అని రకరకాలుగా వారి పేర్లు ఉన్నాయి. వారు చెప్పే మహావాక్యాలు. వారు స్వయం చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్టయితే మీ ఈ సోల్ని పావనంగా చేసుకోగలరు. మరి బయట ప్రపంచంలో భగవంతుడి గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. రకరకాల పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. దేవతాయ నమః అని ప్రతి ఒక్కరిని అంటారు. కానీ శివుణ్ణి మాత్రం శివ పరమాత్మాయ నమః అని అంటారు. మరి వారిని స్మృతి చేస్తే వారి స్మృతికి రెస్పాండ్ కూడా మనకి అవుతారు కదా. బయట ప్రపంచంలో భక్తి మార్గంలో ఉన్న కారణంగా రకరకాల పేర్లు భగవంతుడికి పేరు పెట్టేశారు. పేరు రూపానికి అతీతుడు అని కూడా పెట్టేశారు. గంగా నదిని లేక జమునా నదిని కూడా ఒక దేవీ దేవతగా పోల్చడం మొదలుపెట్టారు. రకరకాలుగా పేర్లు చెప్పడంతో ప్రతి ఒక్కటి ఎంతో ప్రసిద్ధం కూడా అయిపోయింది. మరి యాక్చువల్గా ప్రతి ఒక్కరూ రచయిత ఒక్క నిరాకారుడైన పరమాత్మ అనే బేసిక్ పాయింట్ ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీ నారాయణ్ వాణ్ణి కూడా రచయిత అనడానికి వీల్లేదు. మరి ఈ రోజుల్లో పేర్లు కూడా చాలా మంచిగా పెట్టుకుంటారు. లక్ష్మీనారాయణ్ అంటారు, రాధాకృష్ణన్ అంటారు. ఈ విధంగా 2 పేర్లు కలిపి ఒకరే పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం క్రియేటర్, రచయిత ఒక్క పరమాత్మని. వారు రచించినది ఈ సత్యుగి, ఈ సంగమయుగి రచన. మరి నేను ఆత్మ అనుక్షణం అలాంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన నక్షత్రం లాంటి వారు కదా. పరమాత్మ అంటే వారేదో పెద్దగా 1000 సూర్యుడి తేజోమయంతో ఉంటారు అనేది కాదు. పరమాత్మ ఆత్మ అంతే సూక్ష్మంగా ఉంటుంది. కాకపోతే వారు ఉన్నతమైన వారు. పతిత పావనుడు, జన్మ మరణాల్లోకి రారు. వారే రచయిత, మనం రచన. వారు మనల్ని పావనంగా చేస్తారు అనే బేసిక్ పాయింట్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి బాబా ఏం చెప్తున్నారు? మన భవ, మన మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేయాలి. बच्चे समझ बाबा को याद करने से वर्षा अंडरस्टूड है. పిల్లలకి తెలుసు బాబాని మన ప్రియమైన తండ్రిని స్మృతి చేయటంతో వారి నుంచి వారసత్వం కంపల్సరీగా దొరుకుతుంది. ఇట్స్ అండర్స్టూడ్. అక్కడ సత్యుగంలో మన భవ మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేసే అవసరం ఉండదు. మరి అక్కడ ప్రతి వస్తువు ఎంతో సతో ప్రధానంగా ఉంటుంది. మరి నేను ఆత్మ నా బుద్ధిని అనుక్షణం పరమాత్మతో జోడింపచేయాలి. బాబా అయితే చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పురుషార్థం చేయాల్సిందే. మంచి మంచి తెలివైన పిల్లలు కూడా అనుభవం చేసుకుంటారు. నేను పరమాత్మని స్మృతి చేయాలి. కాకపోతే ఈ స్మృతి అనేది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్. ఏదో ఒక పనిలో పడిపోయి పరమాత్మని తలుచుకోవాలి అనే బేసిక్ పాయింట్ మనం మర్చిపోతాం. కానీ బాబా ఏమంటున్నారు? నియమం అనుసారంగా అయితే పరమాత్మని స్మృతి చేయాల్సిందే, పురుషార్థం చేయాల్సిందే. కాకపోతే ఈ బుద్ధిలో పరమాత్మ స్మృతి మాటి మాటికి మర్చిపోతూ ఉంటాం.
అందుకే బాబా ఒక అండర్లైన్ పాయింట్ ఏం చెప్పారు? యోగ బలంతోనే విశ్వరాజ్య పదవి అనేది పొందుతారు. యోగ బలం చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే పుణ్య ఆత్మగా అవుతాం. మంచి మంచి మహారథి పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లల్ని కూడా మాయ వదలడం లేదు. బాబా చెప్తున్నారు, మాయ శక్తివంతమైన వారితో ఇంకా శక్తివంతంగా ఉంటుంది. సో మన చేత ఉల్టా సుల్టా పనులు కూడా చేయిస్తూ ఉంటుంది, పాప పనులు చేయిస్తూ ఉంటుంది. మరి నేనేం చేయాలి? నా పైన నేను అటెన్షన్ అనేది పెట్టాలి. నేనేం చేయాలి? పరమాత్మ శ్రేష్టమైన మతం పైనే నడవాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటేనే నేను ఆత్మ విశ్వానికి యజమానిగా అవ్వగలను. బాబా ఏం చెప్తున్నారు ఉదాహరణలో? मंजिल बहुत ऊंची है, इसलिए कदम कदम पर सर्जन से राय लेना है, శ్రీమత్ పర్ చల్నా హే. మనం వెళ్ళాల్సిన గమ్యం చాలా ఉన్నతమైనది. అడుగు అడుగులోని సర్జన్ ద్వారా సలహా అనేది తీసుకోవాలి. భగవంతుడి శ్రీమతం పైన నడవాలి. అంతేకాని పరమాత్మ నుంచి ఏది దాచిపెట్టకూడదు. పరమాత్మ సే కుచ్ భీ छिपाना नहीं. देह और देहदारियों के बुद्धि को योग हटाइए, एक बाबा से लगानी है. దేహం, దేహదారులు రోజంతా వీళ్ళనే తలుచుకుంటూ ఉంటే ఏది రాదు. సో వీరి నుంచి బుద్ధి యొక్క యోగాన్ని, కనెక్టివిటీని తెంచేయాలి. కర్మ చేస్తూ పరమాత్మ స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. సో ఈరోజు ముల్లి యొక్క హోంవర్క్ అంటే, నేను ఆత్మ పరమాత్మ శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్మను చేయను. वरदानम सदा एक रस संपन्न मूड में रहने वाले पुरुषार्थ सो प्रालब्ध स्वरूप भव. బాప్దాదా ఏం చెప్తున్నారు? కొంతమంది ఆశ్చర్యవతంగా ఉంటారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ కూడా పెడతారు, కన్ఫ్యూజ్డ్ ఫేస్ పెడతారు. కొంతమంది టెన్షన్స్లో ఉంటారు. అలాంటి వారికి అటెన్షన్ అనే ఉయ్యాలను ఊపాలి. ఈ సంగమ యుగం ఉన్నదే పరమాత్మ ద్వారా యోగ బలం చేస్తూ, పరమాత్మతో యోగ బలాన్ని చేస్తూ ప్రాలబ్ధాన్ని పొందడం. స్లోగన్, बाबा को हाथ में बुद्धि रूपी हाथ है, तो बाबा के हाथ में बुद्धि रूपी हाथ हो तो परीक्षा रूपी सागर में हिलेगा नहीं. భగవంతుడి చేత్తో మన బుద్ధి రూపి చెయ్యి పడింది అంటే ఎంత పెద్ద సాగరం అయినా కూడా మనల్ని కదిలించలేదు. సో సదా రోజంతా పరమాత్మ శ్రీమతం పైన నడుస్తూ మనసా వాచ కర్మన పుణ్య ఆత్మగా అవుతాను, పుణ్యాన్ని జమ చేసుకుంటాను అనే స్థితిని మెయింటైన్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, చలో రిలాక్స్, శాంతి. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని, మనసా వాచ కర్మన పరమాత్మ స్మృతిలో ఉంటూ శ్రేష్టమైన శిక్షకుడను నేను ఆత్మ సదా నా ఈ చెయ్యిని
పరమాత్మకు ఇచ్చేసి అనుక్షణం శక్తివంతమైన కిరణాలను తీసుకుంటూ సదా పరమాత్మ తండ్రి వారు ఇచ్చే శ్రీమతం పైన నడుస్తాను. I, the soul, maintain a spiritual intoxication a stage connected with the Supreme Father. I, the soul, always try to maintain a soul conscious stage. This is the stage which helps me to cross every single obstacle in my life. This stage is blessed to me by the Supreme Father. I experience the complete connectivity with the Father. With such a connectivity, I leads a blissful life. Shanti. 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 Experience the unlimited directions from the Supreme Father. Such directions to every part of this body. With the Father's directions, I try to maintain a true connection between me and my Father. Om Shanti.